గొర్రెల లెక్క తప్పింది. గొల్ల కుర్మలకు 1.5 కోటి పంచామన్న కేసీఆర్ 2.5 ఏళ్లలో 7.5 కోట్లు అవుతాయని గతంలో వ్యాఖ్య. తీరా చూస్తే 1,90,00,000కే పరిమితం. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినాయి. లైవ్ స్టాక్ లెక్కల్లో బట్ట బయలైన భాగవతం అంటూ దీని గురించి మొత్తం మనం కౌంటర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ. కేసీఆర్ గతంలో చెప్పిన గొర్రెల లెక్కలు, వాటిని అమ్ముకుంటే పెరిగే గొల్ల కుర్మల సంపద ఉత్తిదే అని తేలిపోయింది. తాము 1.5 కోటి గొర్రెలు పంపించిన చేశామని, 2.5 ఏళ్లలో 7.5 కోట్ల గొర్రెలు అవుతాయని, వాటిని అమ్ముకోవడం ద్వారా గొల్ల కుర్మలకు 25,000 కోట్లు వస్తాయని కేసీఆర్ చెప్పినా వాస్తవం మరోలా ఉంది. 2.5 ఏళ్లు కాదు, స్కీమ్ ప్రారంభించి 6 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో గొర్రెల సంఖ్య ఏమాత్రం పెరగలేదు. పైగా అంతకు ముందుతో పోలిస్తే 2 లక్షలు తగ్గింది. 2019 పశుగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.92 కోట్ల గొర్రెలు ఉండగా, తాజాగా తీసిన లైవ్ స్టాక్ లెక్కల ప్రకారం 1,90,00,000 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం 2017లో ప్రారంభం కాగా ఈ స్కీమ్ కింద దఫాలుగా 4.25 లక్షల యూనిట్లు అంటే 89 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ మాజీ సీఎం మాత్రం పలు సందర్భాల్లో 1.5 కోటి గొర్రెలు పంపిణీ చేసినట్లు చెప్పుకున్నారు. కేసీఆర్ చెప్పిన 7.5 కోట్ల గొర్రెల లెక్క ఇది బాగుంది, మంచిగా ఉంది. రాష్ట్రంలో 1 కోటి వరకు గొర్రెలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున 1.5 కోటి గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. కలిపి 2.5 కోట్ల గొర్రెలు అవుతాయి. 2 ఏళ్లలో 3 ఈతలు ఇనుతాయి. ఇలా 7.5 కోట్ల గొర్రెలు అవుతాయి. వీటిలో 2.5 కోట్లు పెంపకానికి ఉంచుకొని 5 కోట్లు అమ్ముకుంటే రూపాయలు 5,000కు ఒక గొర్రె చొప్పున 25,000 కోట్లు. 2.5 ఏళ్లలో 25,000 కోట్ల సంపదను మా తెలంగాణ గొల్ల కుర్మలు సృష్టించబోతున్నారు. నేను నిండు మనసుతోని కొమరెల్లి మల్లన్నకు కడుపు నిండా దండం పెట్టి చెప్తున్నా, ఇది కేసీఆర్ మాట 100% నిజమై తీరుతుంది. 3 ఏళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతులైన గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే అది తెలంగాణలో ఉన్నారనే మాట వస్తుంది. మీరు చూస్తారు. ఇవన్నీ 7 ఏళ్ల కింద మాజీ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి బంగారు తెలంగాణ లెక్కలు. ఇప్పుడు ఆ గొర్రెల మందలు పలచబడ్డాయి. ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. స్కీమ్ సో దీనికి వీళ్ళు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి చూడండి ఫేక్ న్యూస్ అలర్ట్. కేసీఆర్ ప్రభుత్వం మీద విషం చిమ్మే సిరీస్లో భాగంగా రేవంత్ సర్కార్ మరో అబద్ధ ప్రచారం తెలియజేసింది. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య తగ్గింది అని ఒక గాలి వార్తను రేవంత్ కార్యాలయం ఇవాళ వదిలింది. దేశంలో పశువుల గణన చేసేది కేంద్ర ప్రభుత్వం. దీన్ని లైవ్ స్టాక్ సెన్సెస్ అంటారు. ఇది చివరిసారిగా జరిగింది 2019లో. ఈ ఏడాది జరగాల్సిన లైవ్ స్టాక్ సెన్సెస్ 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య జరగనుంది. అందుకే నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో కూడా లైవ్ స్టాక్ సెన్సెస్ 2019 గణాంకాలే ప్రచురించారు. అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగిన దానిలో కనుక 7.5 కోట్ల గొర్రెలు ఉంటాయా? కనీసం 3 కోట్లున్నా గొప్పే. నాకు డౌటే, ఏముండదు. ఇదంతా ఫేక్ ముచ్చట్లు. వీళ్ళు ఫేక్ ప్రచారానికి మారు పేరే బీఆర్ఎస్ పార్టీ. ఫేక్ మామూలు ఫేక్ ఉండదు వీళ్ళది. ఫేక్ కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే కార్యకర్త వరకు అందరూ ఫేక్ గాలే. దీనిలో మామూలు కాదు. వీళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. గొర్రెల లెక్క ఇది గొర్రెల లెక్క. కేసీఆర్ ఇచ్చిన లెక్క. హవెవర్ దాంట్లో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటన్నా, తలసాని శ్రీనివాస్ యాదవ్ 700 కోట్ల స్కామ్ జరిగే ఏడవైంది ఆ ముచ్చట అనేది కనబడతలేదు. అది ఆయన విషయం ఏందనుకున్నావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఆయన రంగం సిద్ధ చేసుకున్నాడు. అయిపోయింది. అయితే విషయం ఏంటి అంటే ఆయనకు మంత్రి పదవి కావాలట. మంత్రి పదవి ఇస్తేనే వస్తాము మంకుబాటు పడుతున్నాడు. కాంగ్రెస్ ఎందుకు ఇస్తారు? నువ్వు ఆల్రెడీ 700 కోట్ల స్కామ్లు ఇరుక్కున్నావు. నువ్వు నీ స్కామ్ తప్పి నా దగ్గరికి వస్తున్నావు తప్ప నీ అవసరం కొద్ది వస్తున్నావు, నా అవసరం కొద్ది వస్తున్నావు, నీ మంత్రి పదవికి వెళ్ళని వాళ్ళు డిమాండ్ పెడతారు. సో ఇక్కడ డివిజన్ జరుగుతూ ఉంది. చూడాలి. గొర్రెల లెక్క తప్పింది. గొల్ల కుర్మలకు 1.5 కోటి పంచామన్న కేసీఆర్ 2.5 ఏళ్లలో 7.5 కోట్లు అవుతాయని గతంలో వ్యాఖ్య. తీరా చూస్తే 1,90,00,000కే పరిమితం. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినాయి. లైవ్ స్టాక్ లెక్కల్లో బట్ట బయలైన భాగవతం అంటూ దీని గురించి మొత్తం మనం కౌంటర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ. కేసీఆర్ గతంలో చెప్పిన గొర్రెల లెక్కలు, వాటిని అమ్ముకుంటే పెరిగే గొల్ల కుర్మల సంపద ఉత్తిదే అని తేలిపోయింది. తాము 1.5 కోటి గొర్రెలు పంపించిన చేశామని, 2.5 ఏళ్లలో 7.5 కోట్ల గొర్రెలు అవుతాయని, వాటిని అమ్ముకోవడం ద్వారా గొల్ల కుర్మలకు 25,000 కోట్లు వస్తాయని కేసీఆర్ చెప్పినా వాస్తవం మరోలా ఉంది. 2.5 ఏళ్లు కాదు, స్కీమ్ ప్రారంభించి 6 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో గొర్రెల సంఖ్య ఏమాత్రం పెరగలేదు. పైగా అంతకు ముందుతో పోలిస్తే 2 లక్షలు తగ్గింది. 2019 పశుగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.92 కోట్ల గొర్రెలు ఉండగా, తాజాగా తీసిన లైవ్ స్టాక్ లెక్కల ప్రకారం 1,90,00,000 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ
పథకం 2017లో ప్రారంభం కాగా ఈ స్కీమ్ కింద దఫాలుగా 4.25 లక్షల యూనిట్లు అంటే 89 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ మాజీ సీఎం మాత్రం పలు సందర్భాల్లో 1.5 కోటి గొర్రెలు పంపిణీ చేసినట్లు చెప్పుకున్నారు. కేసీఆర్ చెప్పిన 7.5 కోట్ల గొర్రెల లెక్క ఇది బాగుంది, మంచిగా ఉంది. రాష్ట్రంలో 1 కోటి వరకు గొర్రెలు ఉన్నాయి. ప్రభుత్వం తరపున 1.5 కోట్ల గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. కలిపి 2.5 కోట్ల గొర్రెలు అవుతాయి. 2 ఏళ్లలో 3 ఈతలు ఇనుతాయి. ఇలా 7.5 కోట్ల గొర్రెలు అవుతాయి. వీటిలో 2.5 కోట్లు పెంపకానికి ఉంచుకొని 5 కోట్లు అమ్ముకుంటే రూపాయలు 5,000కు ఒక గొర్రె చొప్పున 25,000 కోట్లు. 2.5 ఏళ్లలో 25,000 కోట్ల సంపదను మా తెలంగాణ గొల్ల కుర్మలు సృష్టించబోతున్నారు. నేను నిండు మనసుతోని కొమరెల్లి మల్లన్నకు కడుపు నిండా దండం పెట్టి చెప్తున్నా, ఇది కేసీఆర్ మాట 100% నిజమై తీరుతుంది. 3 ఏళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతులైన గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే అది తెలంగాణలో ఉన్నారనే మాట వస్తుంది. మీరు చూస్తారు. ఇవన్నీ 7 ఏళ్ల కింద మాజీ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి బంగారు తెలంగాణ లెక్కలు. ఇప్పుడు ఆ గొర్రెల మందలు పలచబడ్డాయి. ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. పట్టిన స్కీమ్. సో దీనికి వీళ్ళు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి చూడండి ఫేక్ న్యూస్ అలర్ట్. కేసీఆర్ ప్రభుత్వం మీద విషం చిమ్మే సిరీస్లో భాగంగా రేవంత్ సర్కార్ మరో అబద్ధ ప్రచారం తెలియజేసింది. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య తగ్గింది అని ఒక గాలి వార్తను రేవంత్ కార్యాలయం ఇవాళ వదిలింది. దేశంలో పశువుల గణన చేసేది కేంద్ర ప్రభుత్వం. దీన్ని లైవ్ స్టాక్ సెన్సెస్ అంటారు. ఇది చివరిసారిగా జరిగింది 2019లో. ఈ ఏడాది జరగాల్సిన లైవ్ స్టాక్ సెన్సెస్ 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య జరగనుంది. అందుకే నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో కూడా లైవ్ స్టాక్ సెన్సెస్ 2019 గణాంకాలే ప్రచురించారు. అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగిన దానిలో కనుక 7.5 కోట్ల గొర్రెలు ఉంటాయా? కనీసం 3 కోట్లున్నా గొప్పే. నాకు డౌటే, ఏం ఉండదు. ఇదంతా ఫేక్ ముచ్చలు. వీళ్ళు ఫేక్ ప్రచారానికి మారు పేరే బీఆర్ఎస్ పార్టీ. ఫేక్ మామూలు ఫేక్ ఉండదు వీళ్ళది. ఫేక్ కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే కార్యకర్త వరకు అందరూ ఫేక్ గాలే. దీనిలో మామూలు కాదు. వీళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. గొర్రెల లెక్క ఇది గొర్రెల లెక్క. కేసీఆర్ ఇచ్చిన లెక్క. హవెవర్ దాంట్లో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటన్నా, తలసాని శ్రీనివాస్ యాదవ్ 700 కోట్ల స్కామ్ జరిగే అని ఏడవైంది ఆ ముచ్చట అనేది కనబడతలేదు. అది ఆయన విషయం ఏందనుకున్నావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఆయన రంగం సిద్ధ చేసుకున్నాడు. అయిపోయింది. అయితే విషయం ఏంటి అంటే ఆయనకు మంత్రి పదవి కావాలట. మంత్రి పదవి ఇస్తేనే వస్తాము మంకుబాటు పడుతున్నాడు. కాంగ్రెస్ ఎందుకు ఇస్తారు? నువ్వు ఆల్రెడీ 700 కోట్ల స్కామ్లు ఇరుక్కున్నావు. నువ్వు నీ స్కామ్ తప్పి నా దగ్గరికి వస్తున్నావు తప్ప నీ అవసరం కొద్ది వస్తున్నావు, నా అవసరం కొద్ది వస్తున్నావు, నీ మంత్రి పదవికి వెళ్ళని వాళ్ళు డిమాండ్ పెడతారు. సో ఇక్కడ డివిజన్ జరుగుతూ ఉంది. చూడాలి.